in the second lesson of 10th class physical science, that is chemical reactions, chemical equations and balancing of chemical equations are there. 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రం రెండవ పాఠంలో మనకి రసాయన చర్యలు, సమీకరణాలు మరియు వాటిని తుల్యం చేయడం, రసాయన సమీకరణాలు తుల్యం చేయడం, ఓ రసాయన సమీకరణం ఏం తెలియజేస్తుంది, వాట్ వీ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ ఏ కెమికల్ ఈక్వేషన్, దీస్ ఆర్ దేర్ అండ్ బ్యాలెన్సింగ్ ఆల్సో ఈజ్ దేర్. అంటే రసాయన సమీకరణాలని తుల్యం చేయటం కూడా ఉంది. అందులో మనకి మొదటగా 3 ప్రయోగాలు ఉన్నాయి. దేర్ ఆర్ 3 యాక్టివిటీస్ in that lesson. We have already completed the first activity. Okay, now we are going through the second activity. మొదటి ప్రయోగం ఎలాగ మనం చూసాం కనుక రెండో ప్రయోగం ఏంటి, లెడ్ నైట్రేట్ పొటాషియం హైడ్రైడ్ మధ్య చర్య జరిగితే ఎటువంటి చర్యలు, ఏ పదార్థాలు ఏర్పడతాయి, అసలు రసాయన మార్పు అంటేనే కొత్త పదార్థాలు ఏర్పడటం కదా. మరి కొత్త పదార్థాలు ఏర్పడతాయని గుర్తించడం కోసం చేసే ప్రయోగం కనుక ఏ కొత్త పదార్థాలు ఏర్పడతాయి, అసలు కొత్త పదార్థాలు ఏర్పడ్డాయని మనం ఎట్లా గుర్తించగలుగుతాం? హౌ కెన్ యూ ఫైండ్ దట్ ద న్యూ chemicals are formed in this reaction? Finding that one is there in the activity. The reaction between lead nitrate and potassium iodide. Okay, this is lead nitrate. ఇది lead nitrate. ఈ lead nitrate మరియు ఇది potassium iodide. This is potassium iodide. We have taken small amounts of this potassium iodide and lead nitrate and prepared the aqueous solutions. మనం ఏం చేసామంటే కొద్దిగా లెడ్ నైట్రేట్ని మరియు పొటాషియం ఐడైడ్ని ఈ శాంకో కుప్పెల్లో తీసుకొని మనం ఏం చేసాం, జల ద్రావణాలు తయారు చేసాం. జల ద్రావణాలను మీరు గమనిస్తే రెండు కూడా రంగులేని ద్రావణాలు కనిపిస్తూ ఉన్నాయి. రెండు కూడా రంగులేని ద్రావణాలు. ఏమేంటి ఇదేమో ఇందాక చూపించా కదా, లెడ్ నైట్రేట్ సొల్యూషన్, aqueous solution of lead nitrate, this one. Okay, and this one is potassium iodide. This solution is potassium iodide solution. Okay, you can observe that these two are colorless solutions. Okay, ఈ రెండు ద్రావణాలని కలిపితే ఏం జరుగుతుంది? What happens if we mix these two aqueous solutions? Let us add one another. First let us take this one. What is this one? Potassium iodide solution in the test tube. ఒక టెస్ట్ ట్యూబ్లో, ఒక పరీక్ష నాళికలో కొద్దిగా పొటాషియం ఐడైడ్ ద్రావణం తీసుకున్నాం. We have taken potassium iodide in the test tube. Now let us add the lead nitrate. దీనికి కొద్దిగా లెడ్ నైట్రేట్ ద్రావణాన్ని కలుపుదాం. లెడ్ నైట్రేట్ ద్రావణాన్ని కలిపితే ఏం జరుగుతుంది? సరిగా గమనించండి. ఇది కొద్దిగా తెలుపు రంగులో కనిపించినప్పటికీ ఈ రెండు కూడా క్లియర్గా రంగులేని ద్రావణాలని స్పష్టంగా అర్థమవుతోంది. సరే, ఈ రెండు ద్రావణాలు కలిపినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి గమనిద్దాం. క్రమంగా కలుపుతున్నా నేను. ఏముంది ఇందులో? పొటాషియం ఐడైడ్ ఉంది, దానికి లెడ్ నైట్రేట్ కలుపుతున్నాం. వీ హ్యావ్ టేకెన్ ద పొటాషియం ఐడైడ్ ఇన్ ద test tube and adding the lead nitrate to it. Slowly I will add the both. Okay, what happened? You can observe that the products are different from the reactants. క్రియాజన్యాలుగా మనం ఏవైతే తీసుకున్నామో, క్రియాజనకాలుగా మనం ఏవైతే తీసుకున్నామో ఏంటవి? లెడ్ నైట్రేటు, పొటాషియం ఐడైడ్, వాటి కలర్ కన్నా భిన్నమైన రంగుతోటి పదార్థాలు ఏర్పడ్డాయి. మరి ఏ పదార్థాలు ఇవి? ఇందులో ఏం జరిగింది? దీన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటే అడుగుకి ఒక పసుపు రంగు పదార్థం చేరుతూ ఉంది. ఎల్లోయిష్ substance is settling in the test tube. Now this substance is called the precipitate form. This substance is called the precipitate form. తెలుగులో అయితే ఏంటిది?
పెరుగులాగా ఉండే పదార్థం కాబట్టి దీన్ని అవక్షేపం అని అంటాం. అవక్షేప రూపంలో ఒక పదార్థం ఏర్పడింది. మరి ఇంతకీ అడుగును చేరింది ఓ పదార్థం, పైన చేరింది ఓ పదార్థం. అడుగును ఎందుకు చేరింది? అంతకుముందు 2 పదార్థాలు కూడా నీళ్ళలో కలిపినప్పుడు చక్కగా కలిసిపోయి చక్కటి ద్రావణాలు ఏర్పడ్డాయి. ద పొటాషియం iodide and lead nitrate are soluble in the water. Now a substance which is not soluble in the water is formed, that is precipitate formed in the test tube. Okay, now clearly you can observe for reducing the time we have done the experiment earlier and kept it aside to observe. You can observe that in this test tube also the precipitate is settling in the test tube. అంటే దీంట్లో ఏర్పడ్డ పదార్థంలో ఉన్న అవక్షేపం కూడా క్రమంగా కిందికి చేరుతా ఉండడాన్ని మీరు స్పష్టంగా గమనించవచ్చు. చక్కగా కిందికి చేరిపోతా ఉంది. ఇలా చేరుతూ ఉన్న పదార్థం వేరు, పైన పదార్థం వేరు. ఇంతకీ పైన పదార్థం ఏంది, కిందనున్న పదార్థం ఏంది? ఏంటదంటే ఈ పదార్థాల రెండింటి మధ్యలో చర్యలో లెడ్ నైట్రేట్ మరియు పొటాషియం అయోడైడ్ మధ్య చర్యలో ఏర్పడింది? పొటాషియం అయోడైడ్ మరియు లెడ్ అయోడైడ్ మరియు పొటాషియం నైట్రేట్ ఏర్పడ్డాయి. లెడ్ అయోడైడ్, పొటాషియం నైట్రేట్. పొటాషియం నైట్రేట్ అనేది నీళ్లలో కరుగుతుంది, అందుకే పైన కనపడుతుంది. పైన కనపడేది పొటాషియం నైట్రేట్. మరి లెడ్ అయోడైడ్ నీళ్లలో కరగదు కాబట్టి క్రమంగా కిందికి చేరిపోతుంది. ఓకే, ఇన్ ద ప్రొడక్ట్స్ lead iodide is not water soluble, it is only partially soluble, but potassium nitrate is soluble in water. Okay, that's why lead iodide is settling in the test tube, in the bottom of the test tube. By this we can understand that the properties of the products are different from the reactants. Okay, the property of the lead iodide is not water soluble, but lead nitrate and potassium iodide are water soluble, means a different product is obtained. ఇక్కడ లెడ్ అయోడైడ్ అనేది నీళ్లలో కరిగే పదార్థం, కానీ అది ఏర్పడటానికి తీసుకున్న పదార్థాలు మాత్రం నీళ్లలో కరిగే పదార్థాలు. అంటే ఏంటి? ఏర్పడ్డ పదార్థం యొక్క లక్షణాలు వేరుగా ఉన్నాయి, అంటే కొత్త పదార్థం ఏర్పడింది. ఈ రకంగా అవక్షేపం ఏర్పడే చర్యని పరిశీలించవచ్చు. We have observed the reaction in which the precipitate forms. In the 10th class examination so many times it is asked, చాలా సార్లు అడుగుతా ఉన్నారు, అవక్షేపం ఏర్పడే ఒక చర్యను పరిశీలించడం కోసం ప్రయోగం యొక్క ప్రయోగ విధానం రాయండి లేదా దాని యొక్క పరిశీలన రాయండి అని అడుగుతున్నారు. ఇన్ ద ఎగ్జామినేషన్స్ there are questions like write the experimental procedure of the experiment to observe the reaction in which the precipitate is formed. Here the precipitate is formed. You can write the procedure of this experiment. Materials you have seen and precautions we know them, but in the examination they won't ask the precautions, only they ask the observations and result and material use and the procedure of the experiment. ఎప్పుడు కూడా పరీక్షల్లో జాగ్రత్తలు అడగట్లేదు. జాగ్రత్తలు అడిగితే పిల్లగాళ్ళు గాజు వస్తువులు కింద పడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించాలని జాగ్రత్త అందరూ రాస్తారు కాబట్టి ఇట్లాంటివి ఉపయోగించకుండా జాగ్రత్తలు ఇవి అడగట్లేదు. ఏమడుగుతున్నారు? ప్రయోగానికి అవసరమైన సామగ్రి ఏంటి, ప్రయోగ విధానం ఏంటి, ఆ ప్రయోగంలో మీరు చేసిన పరిశీలనలు ఏంటి, ఫలితం ఏంటి, ఈ క్వశ్చన్లు అడుగుతున్నారు. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఏంటది? ఉపయోగించినవి ఏంటి? టెస్ట్ ట్యూబ్ స్టాండు, లెడ్ నైట్రేటు, పొటాషియం అయోడైడ్, వాటర్ అండ్ బీకర్స్. ఓకే, దీస్ ఆర్ ద మెటీరియల్స్ వి యూస్డ్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ప్రిపేర్ ద సొల్యూషన్స్ ఆఫ్ ద లెడ్ నైట్రేట్ అండ్ పొటాషియం అయోడైడ్. లెడ్ నైట్రేట్ మరియు పొటాషియం అయోడైడ్ యొక్క జల ద్రావణాలు తయారు చేయండి బీకర్లలో. ఒక పరీక్ష నాళికలోకి కొద్దిగా లెడ్ నైట్రేట్ తీసుకొని దానికి కొంచెం పొటాషియం అయోడైడ్ కలపండి. అంటే టేక్ లిటిల్ అమౌంట్ ఆఫ్ లెడ్ నైట్రేట్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ స్లోలీ ద పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ టు ఇట్. You can observe that an yellowish precipitate forms and settles in the test tube, that is lead iodide, and water soluble solution, that is aqueous solution, is potassium nitrate.
ఈ రసాయన చర్య జరిగినప్పుడు పసుపు రంగు పదార్థాలు ఏర్పడతాయి, అడుగున నీళ్లలో కరగని అవక్షేపం ఏర్పడుతుంది, అది లెడ్ అయోడైడ్, మరియు నీటిలో కరిగే పొటాషియం నైట్రేట్ దాని మీద కనపడతా ఉంటుంది అని చెప్పి ప్రయోగ విధానం రాస్తాం. పరిశీలనలు ఏంటి పరిశీలన చాలా మనకి తెలిసిన విషయాలే. ఏంటి, వాట్ ఆర్ ద అబ్జర్వేషన్స్? lead nitrate and potassium iodide solutions are colorless. Reactants are colorless. అంటే lead nitrate potassium iodide కి రంగు లేని ద్రావణాలు ఏర్పడతాయి. పరిశీలనలో ఏంటి, ఏర్పడ్డ పదార్థాలు చర్య తర్వాత ఏర్పడ్డ పదార్థాలు పసుపు రంగు కలిగి ఉండి ఆ పదార్థాల్లో ఉన్న పసుపు రంగు కలిగిన పదార్థం ఏదైతే ఉందో అవక్షేపంగా కిందికి పరీక్షణాళికలో కిందికి చేరుతుంది, పైన పొటాషియం నైట్రేట్ ద్రావణం ఉంటుంది. ఆఫ్టర్ ద రియాక్షన్ ద వాటర్ సాల్యుబుల్ పొటాషియం నైట్రేట్ appears at the upper layer and the precipitate which is not soluble in water, lead iodide, settles at the bottom of the test tube. These are the observations. What is the result? Result is nothing but when the lead nitrate reacts with potassium iodide, lead iodide precipitate and aqueous solution of the potassium nitrate forms. అంటే ఫలితం ఏం రాసేది లెడ్ నైట్రేట్ మరియు పొటాషియం ఐడైడ్ మధ్య చర్యలో లెడ్ ఐడైడ్ అవక్షేపం ఏర్పడుతుంది, దాంతో పాటుగా పొటాషియం నైట్రేట్ జల ద్రావణం ఏర్పడుతుంది అని చెప్తే సింపుల్ గా దీని యొక్క ప్రయోగ విధానం మరియు పరిశీలనలు, ఫలితము, సామగ్రి అన్ని కూడా రాసిన వాళ్ళం అవుతాం. ఓకే, థ్యాంక్ యూ. పొటాషియం పొటాషియము నైట్రేట్ రెండు ఉన్నాయి ఇందులో లెడ్ నైట్రేట్ మరియు నైట్రేట్ రెండు ఉన్నాయి ఇందులో. ఇదేంటి, పొటాషియం అయోడైడ్, పొటాషియం మరియు అయోడిన్ రెండు ఉన్నాయి. కానీ క్రియాజన్యాలను చూస్తే లెడ్ అయోడిన్తో కలిసి ఉంది, అంటే ఇక్కడ పొటాషియంతో కలిసి ఉన్న అయోడిన్ ఇక్కడ లెడ్కు చేరింది. అలానే ఇక్కడ లెడ్ తోటి ఉన్న నైట్రేట్ కాస్త పొటాషియంతో చేరింది. అంటే ఏమైనట్టు, పరస్పరం మార్చుకున్నాయి. ఇలా పరస్పరం మారే చర్యల్ని, అంటే ఒక రాడికల్ కానీ లేకపోతే మూలకం కానీ ఒక దాన్ని విడిచి ఇంకో దాన్ని చేరి దాని దగ్గర ఉన్న రాడికల్ కానీ మూలకం కానీ రెండో దానికి చేరితే అంటే ఎక్స్చేంజ్ జరిగితే ఇటువంటి దాన్ని ద్వంద్వ వియోగం అని అంటాం. ఏమంటాం, ద్వంద్వ వియోగము. Here lead and nitrate are there in the first substance. In the second substance potassium and iodine are there, but in the products that is different one. Why? Here lead left the nitrate and joined with the iodine to form the lead iodide compound, and potassium left the iodine and joined with the nitrate, potassium nitrate, to form the potassium nitrate compound. Means in the reactants the radical or element, here the element is exchanged between two reactants, that is called the double displacement reaction. This is the example for the double displacement reaction. Okay, thank you.